యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇప్పుడు మీరు అంటున్నారు కేసీఆర్ గారు నా రాజకీయ గురువు, మా బ్రదర్ అని చెప్పారు. కవిత గారు మా పెద్దనాన్న గారు అని చెప్పారు. హరీష్ రావు గారు కూడా చెప్పారు మా మామే మాకు రాజకీయాల గురువు అది ఇది అని చెప్పారు. అంటే ఇంతమందికి రాజకీయాల్లో ఓనమాలు దిక్కిచ్చిన మీ తండ్రి రంగారావు గారు మరి ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయారు? అంటే తను యాక్చువల్లీ తనకు కొద్దిగా ఆవేశపరుని మనస్తత్వము, కాబట్టి హీ వాజ్ బ్రష్డ్ ఇన్ టు ఏ లీగల్ ఇష్యూ. కాబట్టి తను డ్రాప్ అయ్యి, మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది హూ ఈజ్ రంగారావు అని చెప్పి కేసీఆర్ బ్రదర్ అని కొడితే యూ విల్ క్యాచ్ అప్ ఇన్ గూగుల్. అందులో క్లియర్గా ఏముంటుందంటే హీ వాజ్ బ్రష్డ్ ఇన్ టు ఏ లీగల్ ఇష్యూ. ఆ తర్వాత తన ప్రస్థానాన్ని చంద్రశేఖరరావు గారు కంటిన్యూ చేశారని మీకు క్లియర్గా గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది దాంట్లో. ఓకే, అంటే మధుసూదన్ రావు గారు అన్నారు కదా మీరు, ఒక సీనియర్ శాసనసభ్యులు. ఆయనకు మదన్ మోహన్ గారికి మీ తండ్రి గారికి ఎలా ఉండేది రిలేషన్ అసలు? మదన్ మోహన్ గారు ఏంటంటే తను బాగా గౌరవించేది మా ఫాదర్ను, ఎందుకంటే చాలా అభ్యుదయ భావం ఉండి ప్లస్ కొద్దిగా మంచిగా ప్రజలకు సర్వీస్ చేసే మనస్తత్వం ఉన్న మెంటాలిటీ కాబట్టి తనను బాగా ఎంకరేజ్ చేసేది మదన్ మోహన్ కూడా. రంగన్న అంటారు మా ఫాదర్ని. యాక్చువల్లీ మీరు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వరకు ఈ 4 జిల్లాల మా తండ్రి గారి ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పుడు కూడా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు మా తండ్రి గారికి. అయితే ఈ మదన్ మోహన్ గారు ఏంటంటే తనకున్న ఈ అభిమానుల సంఖ్యను చూసి ఇదంతా చూసి తను బాగా గౌరవం ఇచ్చేది. రంగన్న అని అంటారు అందరు, యాక్చువల్లీ రంగారావు గారు రంగన్న అంటారు. ఓకే ఓకే. మీ తండ్రి గారిని అప్పట్లో మావోయిస్టులు ఎందుకు, అంటే అప్పట్లో నక్సలైట్లు ఎందుకు టార్గెట్ చేశారు అప్పుడు? నక్సలైట్లు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నక్సలైట్ల ఆలోచనలు మంచిగా ఉండే వాటిని ఎప్పుడు కూడా మా ఫాదర్ ఎంకరేజ్ చేసేది. అయితే వాళ్ళు ఏ విధంగానైతే ఈ హింసకు ఏదైతే శారీరక హింసకు ఏదైతే చేసిరో దాన్ని వ్యతిరేకించేది పెద్ద ఎత్తున. ఎక్కడ జరిగింది శారీరక హింస? మా జిల్లాలలో అప్పుడు నెలకు 2-3 ఇష్యూస్ జరిగేవి. అంటే ఎలాంటి శారీరక హింస? డైరెక్ట్ వాళ్ళు గొడ్డళ్ళతోటి కత్తులతోటి నరికేయడాలు కాలు చేతులు. ఓకే, కోవర్ట్ల పేర్లతోటి భూస్వాముల మీద దాడులు, అన్యాయంగా కూడా చాలామంది బలి కావడం జరిగింది. ఇటువంటి వాటిని తను వ్యతిరేకించేది పెద్ద ఎత్తున. అయితే యాక్చువల్లీ దాడి మాత్రం చంద్రశేఖరరావు గారి మీద జరిగింది. చింతమడక గ్రామంలో చంద్రశేఖరరావు గారు శాసనసభ్యులు ఉన్నప్పుడే తన ఇంటిని వేల్చేయడం జరిగింది. మా ఇంటి మీద ఎప్పుడు దాడి జరగలేదు నక్సలైట్లది. ఓకే, అంటే కేసీఆర్ గారి ఇంటి పైనే దాడి జరిగి బ్లాస్ట్ కూడా చేయడం జరిగింది. ముంగటి పార్ట్ మొత్తం అప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకు చేశారు? ఇట్ వాజ్ ఇన్ 90s. ఓకే, ఎందుకు చేశారంటారు అప్పుడు? మామూలుగా నక్సలైట్లు శాసనసభ్యులను రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తుంటారు కాబట్టి అది అందులో భాగంగానే జరిగింది. కానీ నక్సలైట్లకు చంద్రశేఖరరావు గారు చేసిన అన్యాయం ఏం లేదు, వేరే ఇష్యూ ఏం లేదు. అది ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళని కూడా బెదిరించి చేయడమే నక్సలైట్ల పని. మీ బాబాయ్ గారు ఎవరు అన్యాయం చేయరా? మీ బాబాయ్ గారు ఎవరికి అన్యాయం చేయరా? అన్యాయం చేసిన దాఖలాలు అయితే ఏం లేవు బ్రదర్. అన్యాయం చేసిన దాఖలాలు ఉంటే తను 14 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం సాగేదే కాదు అసలు. అంతేనంటారా? 100%. ఇప్పుడు ఆ రోజులలో పరిస్థితులు ఏంటంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎవరి మీదైనా ఉట్టుటేనే బురద చల్లేవారు. చంద్రశేఖరరావు గారు 1000 కోట్లు సంపాదించారు, చాలా ఇవి చేసిరు అవి చేసిరు అని చెప్పి అప్పుడు చాలా ఎలిగేషన్స్ చేసిరు. కానీ అవన్నీ నిజంగా ఉంటే బయటకు వచ్చేటివి కావంటారా? మీ తల్లి గారి పేరు? కల్వకుంట్ల ప్రేమ. మీరు ఎంతమంది సంతానం మీ తల్లిదండ్రులకి? మేము 3. ఫస్ట్ మా ఎల్డర్ సిస్టర్, దెన్ మా ఎల్డర్ బ్రదర్, ఐఎమ్ ద లాస్ట్ వన్. మీరు లాస్ట్? నేను. మీ అన్నగారు ఏం చేస్తారు? తను బిజినెస్ చేసుకుంటాడు. తను. మీ బాబాయ్ గారు ఎవరికి అన్యాయం చేయలేదు? అన్యాయం చేసిన దాఖలాలు అయితే నేను చూడలేదు. ఇప్పుడు మీ సోదరి రమ్యారావు గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా కొనసాగుతున్నారు కదా. అంటే బాబాయ్ గారు ఇక్కడ సీఎంగా ఉంటే తనెందుకు కాంగ్రెస్ పార్టీలో, అంటే ఇంత పెద్ద పార్టీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదని తనెందుకు ఇంక మరో పార్టీలో వెళ్ళి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఒక టికెట్ కోసం యాచించే పరిస్థితి వచ్చింది కదా. మళ్ళీ ఎందుకు సొంత మీ సోదరి ఎందుకు వెళ్ళినట్టుంటారు? మీరు దీన్ని వారించలేదా? అయితే ఒకటి ఎట్లుంటుందంటే బ్రదర్, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వీక్నెస్ ఉన్నది చంద్రశేఖరరావు గారికి. ఏంటంటే తను ఏదైనా హామీలు ఇచ్చేస్తాడు.
ఆ విధంగా అప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంటేరియన్గా 2004లో ఇక్కడ సిద్దిపేట శాసనసభకు సైమల్టేనియస్గా కరీంనగర్ పార్లమెంట్కు రెండిటికి పోటీ చేశారు కేసీఆర్ గారు 2004లో కాంగ్రెస్ అలయన్స్ తోటి. ఆ పీరియడ్లో ఏంటంటే కవిత కేటీఆర్ ఇద్దరు అమెరికాలో ఉండేది. దే బోత్ వేర్ ఇన్ అమెరికా. వాళ్ళు ఏంటంటే అమెరికాలో ఉన్న క్రమంలో మా అక్క పెళ్ళిలా మా బావగారి కాళ్ళు కడిగింది కేసీఆర్ గారు. ఆ రెస్పెక్ట్ తోటి ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంట్లోనే కరీంనగర్లో ఉండేవారు కేసీఆర్ గారు. తను ఎప్పుడు వెళ్ళినా ఏది చేయాలి, ప్లస్ ఎలక్షన్స్ ఏజెంట్గా కూడా మా బావ మస్వన్ రావు గారినే తను ఎన్నుకోవడం జరిగింది, తననే ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ గారు వాళ్ళకు ఏం హామీలు ఇచ్చిర్రో వాళ్ళ పర్సనల్గా నాకు తెలియదు. తర్వాత కొద్దిగా కేటీఆర్ కవిత అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ఏదైతే కొద్దిగా వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి. అప్పుడే ఎవరి మధ్యలో ఈ కొద్దిగా మధుసూదన్ రావు గారిని నిర్లక్ష్యంగా చూడడం కేసీఆర్ గారు, ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ గ్యాప్ రావడం జరగడం వల్ల, అంతకుముందు క్లోజ్గా ఉన్నప్పుడు తను ఏం కమిట్మెంట్ ఇచ్చిండో అది నాకు తెలియదు, కానీ ఏమో జరిగింది. ఆ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయలే. ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ రావడం జరిగింది, గ్యాప్ రావడం జరిగింది. ఇక వాళ్ళకు ఇప్పుడు ఒకటి కాంగ్రెస్లో ఆల్మోస్ట్ తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులలో సీనియర్సు ఒక 80% మా ఫాదర్కి పరిచయం. మాకందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు. అంటే అంతకుముందు ఎప్పుడు రమ్యారావు రాజకీయాలు చేయలేదు, మా సిస్టర్ ఎప్పుడు రాజకీయాలు చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న వాళ్ళందరూ మాకు క్లోజ్ ఫ్రెండ్సే. టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న ఏర్పడ్డది. ఇది మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 ఎలక్షన్లలో టీఆర్ఎస్ తొలి సీఎం కాబట్టి ఇప్పుడు ఏర్పడ్డది. కాబట్టి ఇక వాళ్ళు కాంగ్రెస్లో ఈ తెలంగాణ రాకముందు నుంచే కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. ఎవరు మీ సోదరు రమ్య గారు తెలంగాణ రాకముందు నుంచే కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మధ్యలో గొడవలు జరిగినాయి. వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళ ఫంక్షన్ హాల్ మీద దాడి చేయడం జరిగింది. రమ్యారావు గారి మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అప్పుడున్న శ్రీధర్ బాబు మంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వీళ్ళు కోఆపరేట్ చేసి ఆ కేసు కాకుండా చూడడం జరిగింది. చాలా పెద్ద ఆడికెళ్ళి వీళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోయింది. అది అంటే ఇప్పుడు మీరే అంటున్నారు కదా, సొంత మీ సోదరు రమ్యారావు గారు, ఆమె తర్వాత పుట్టినవారు మీరు. అంటే మీ సోదరు ఫంక్షన్ హాల్ మీద దాడి చేసి SC ST అట్రాసిటీ కేసులు పెట్టినా కూడా మీరు ఒక సొంత సోదరులుగా ఎందుకు స్పందించలేదు అప్పుడు? ఒకటి బ్రదర్, ఇప్పుడు అదే వైఖరి అవలంబిద్దామనుకుంటే నేను చాలా తీవ్రమైన దాడులు చేయగలుగుతా. నా గతం కూడా చాలా ప్రమాదకరమైనది. నేను అటువంటి దాడులు చేద్దామనుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. అంత ప్రమాదకరమైన వ్యక్తులు మీరు? అంటే అట్లా కాదు, అంటే ఇమోషనల్గా నేను రెండు టైప్లల్లో ప్రమాదం ఉంటారు మనుషులు. ఒకటి కుట్రపూరితంగా ఉంటారు, ఒకటి ఇమోషనల్గా ఉంటారు. ఇటువంటి ఇమోషనల్గా నేను దాడి చేద్దాం అనుకుంటే దాన్ని తట్టుకునే దమ్మెవరికి లేదు. అంతేనా? అయితే నేనేందంటే ఏమన్నా అంటే ఇదంతా సిల్లీ రాజకీయాల గురించి మీరు విభేదించుకొని చిల్లర